హాయ్ ఫ్రెండ్స్, నిహా వ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్. మేమైతే శ్రీశైలం వెళ్ళామండి. ఆగస్ట్ 3న వెళ్ళాము. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. మాకైతే వెళ్ళగానే అక్కడ చెప్పారు ఇక అయితే 1.5 అవర్ పడుతుందని. ఇక్కడ నుంచి మనకి ఒక షార్ట్ కట్ ఉంది, కొంచెం ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళాలి. చూసారు కదా, అక్కడ నుంచి చూస్తే కూడా మనకి కనబడుతుంది. అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు చెప్పారు ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది, ఆ వ్యూ పాయింట్ వెళ్ళండి, దారి అయితే ఉంది అని చెప్పారు. కానీ కొంచెం జాగ్రత్తగా అయితే నడుచుకుంటూ వెళ్ళాలి, స్లిప్ అయితే మట్టుకు కొంచెం డేంజర్. కానీ అక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుందండి. పెద్దగా ఎవరికి తెలియదు ఆ పాయింట్. సో అందరూ రారు అక్కడికి. మనకైతే ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంది ఆ ప్లేస్కి. మేమైతే కొంచెం కష్టపడి అయితే నడుచుకుంటూ ఆ ప్లేస్కి అయితే వెళ్ళామండి. చూడగానే అయితే మాకు చాలా బాగా అనిపించింది. చాలా దగ్గరగా చూస్తున్నాము. ఇదైతే మనం తెలంగాణ బోర్డర్లో ఉండగానే మనకు వస్తుంది, అవతల సైడ్కి వెళ్ళక్కర్లేదు. చూసారు కదా ఎంత బాగుందో. మొత్తం 10 గేట్స్ అయితే ఓపెన్ చేశారండి. చాలా సూపర్ అయితే ఉంది. అక్కడి నుంచి మనకి వాటర్ అలా వెళ్తుంది. చూడండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎవరైతే వెళ్ళలేకపోయారో వాళ్ళందరికీ నేనైతే మంచి వ్యూ చూపిస్తున్నాను అని అనుకుంటున్నాను. చూసారు కదా, ఈ దారి అయితే చాలా కొంచెం రాళ్ళు అవి ఇవి ఉన్నాయి, అంత నీట్గా అయితే ఉండదు. కొంచెం జాగ్రత్తగా దిగగలిగితే కనుక అందరూ వెళ్ళొచ్చు ఈ దారిలోంచి. ఇలా నడుచుకుంటూ వెళ్ళామండి కిందకి. ఇదైతే మిడిల్ నుంచి చేసిన వ్యూ పాయింట్. మనం దగ్గరికి వెళ్దాము, దగ్గరికి వెళ్తే ఇంకా సూపర్ ఉంటుంది. చూస్తూ ఉండండి, పూర్తిగా చూడండి. మీకు మొత్తం ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉంది అన్ని వివరాలు చెప్తాను. ఇదైతే మనకి ఇంకా నెక్స్ట్ వీక్, అంటే ఇవాళ ఆగస్ట్ 4th ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఆగస్ట్ 10th వరకు అయితే గేట్స్ అయితే ఓపెన్ ఉంటాయని చెప్తున్నాను. అక్కడ మీరైతే వర్కింగ్ డేస్లోనే వెళ్తే కనుక సూపర్. హాలిడేస్లో వెళ్ళారా, వీకెండ్స్లో వెళ్ళారంటే మీకు మొత్తం జామ్ అవుతుంది. జస్ట్ అక్కడ డ్యామ్ దగ్గర నుంచి యువతల నుంచి అవతలకి వెళ్ళడానికే మనకి 2.5 అవర్స్ నుంచి 3 అవర్స్ పడుతుందండి. అసలు మనం ఫస్ట్ గేర్లోనే కార్ వెళ్ళాల్సి వస్తుంది. కారు కూడా నడపడం కొత్త వాళ్ళకి అయితే కొంచెం కష్టమే అని చెప్తాను. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే డ్రైవ్ చేయడం బెటర్. ఫ్యామిలీస్ అయితే అందరూ దిగి నడుచుకుంటూ వెళ్తున్నారండి. చూసుకుంటూ వెళ్తున్నారు. కారు నడిపే వాళ్ళు అయితే అలా మెల్లగా ముందుకు వస్తూనే ఉంది. కారులో అయితే ఎక్కడ ఆపనివ్వట్లేదు కూడా. నన్ను అడిగితే మటుకి వర్కింగ్ డేస్లోనే వెళ్ళండి. ఈ వీక్ మొత్తం వాటర్ అయితే గేట్స్ అయితే ఓపెన్ చేస్తారు. క్రౌడ్ అయితే సాటర్డే సండే చాలా ఎక్కువ ఉందండి. అసలు టెంపుల్ దగ్గర అయితే చాలా తక్కువ ఉంది. టెంపుల్ దర్శనం అయ్యేంత చాలా బాగా అయింది. శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవి దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇక్కడ చూడండి, మనం అయితే వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే వ్యూ పాయింట్. ఇదంతా చాలా బాగుందండి. ఇక్కడ అయితే అసలు క్రౌడ్ అయితే అసలు ఏమి లేదు, చాలా నీట్గా ఉన్నారు. జస్ట్ 2 to 3 పీపుల్స్ ఉన్నారు. మేమైతే అక్కడికి వెళ్ళాము అంతే. ఇది చాలామందికి తెలియదు. యాక్చువల్లీ మనం దిగగానే ఫస్ట్ వ్యూ పాయింట్ నుంచి మనకి ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో కొంచెం ముందుకు నడుచుకొస్తే వ్యూ పాయింట్ ఉంటుంది. కార్లు అవి అయితే అలౌ చేయరు. మనం నడుచుకోగలిగితే 1/2 కిలోమీటర్ దూరమే ఉంటుంది. మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గర కార్ పార్కింగ్ చేసుకుని ముందుకెళ్తే అక్కడ ఈ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. నేనైతే చెప్తున్నా, కంపల్సరీ వెళ్ళండి. అక్కడ స్టార్టింగ్లో అయితే చాలామంది జనం ఉంటారు, అరుపులు, మనం సరిగ్గా ఫొటోస్ తీసుకోవడానికి కూడా సరిగ్గా అవ్వదు. ఇక్కడ వస్తే మటుకి సూపర్ ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. వాటర్ మన మీద కూడా పడదు అసలు. మన మామూలుగా వ్యూ పాయింట్స్ దగ్గర అయితే మొత్తం వాటర్ వచ్చి మన మీద పడిపోతుంది. నేనైతే మీ అందరికీ ఇక్కడికి వెళ్ళమనే చెప్తాను, ఈ వ్యూ పాయింట్ దగ్గరికి. చూసారు కదా, మనం నడుచుకుంటూ ముందుకు వచ్చేసామండి. మా కారు అయితే పైనుంచి ట్రాఫిక్లోనే వస్తూ ఉంది. మేము నడుచుకుంటూ 1/2 కిలోమీటర్ వచ్చేసాం. ఇది ఫస్ట్ వ్యూ పాయింట్. చూసారు కదా, వాటర్ అంతా మొత్తం వర్షం పడినట్టే పడుతుంది మీద. ఇప్పుడైతే మేము 9 o'clockకి ఈ క్రౌడ్ ఉంది. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది.
ఈ ఆర్టీసీ బస్సెస్ రావడం వల్ల మొత్తం జామ్ అవుతే ఎక్కువ అవుతుంది. ఈ వాటర్ అంతా ఇలా నాగార్జున సాగర్కి వెళ్తుందండి. నాగార్జున సాగర్ గేట్స్ కూడా మేబీ ఓపెన్ చేస్తే ఈ వీక్లో ఓపెన్ చేస్తారేమో. చూడండి, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది అంటారు కదా, నాకైతే ఆ పదం ఎందుకు వాడారో ఇప్పుడు అర్థమైంది. నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు చూడడం, చాలా బాగా అనిపించింది. సూపర్ ఉంది కదా. రియల్గా అయితే ట్రాఫిక్ జామ్ ఉన్నా కూడా మేము అక్కడికి వెళ్ళి మేము కష్టపడిన దానికి ఫలితం దక్కింది అని అనుకున్నాము. చూసేటప్పటికి చాలా ఆనందంగా అనిపించింది, ఎనర్జీ కూడా వచ్చింది. మేము ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ నడిచామండి. మా కార్ అతను అయితే చాలా గ్రేట్ అని చెప్పుకొని, పాపం ఆయన సరిగ్గా చూడలేకపోయాడు. కార్ డ్రైవింగ్ చేయడమే సరిపోయింది ఆయనకి. మా ఫ్రెండ్ అయితే చాలా హెల్ప్ చేసినట్టే. చూసారు కదా, కార్ మొత్తం స్ట్రక్ అయిపోయింది, మెల్లమెల్లగా వెళ్తున్నాయి. పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు మూవ్ చేస్తేనే అవి మూవ్ అవుతున్నాయి, లేకపోతే అలా ఉండిపోతున్నాయి. పోలీసులు అయితే బాగా కష్టపడుతున్నారండి, చాలా ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి చాలా కష్టపడుతున్నారని చెప్పాలి. ఏవో మబ్బుల్లా వస్తున్నాయండి, చాలా బాగుంది. ఈ వాటర్ అంతా మన మీద పడుతుంది వచ్చి అలాగా. ఇప్పటి వరకు మా ఛానల్ని అయితే 3700 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. వాళ్ళందరి కోసం అయితే నేనైతే ఇంకా మంచి వీడియోస్ షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, మీకు టాపిక్ గురించి కూడా చెప్తాను. మేము మెల్లగా స్టార్ట్ అయ్యామండి. టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాం. దర్శనం అయితే మనకి చాలా ఈజీగా అయిపోయింది. దర్శనం దగ్గర అయితే పెద్ద ఎక్కువ మంది అయితే ఏమీ లేరు. మనం శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇవన్నీ తప్పకుండా చూడండి. నేను చాలాసార్లు వెళ్ళాను, సో ఓన్లీ ఇప్పుడానికైతే వెళ్ళాము. సో మీకు అయితే నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ షేర్ చేస్తాను. ఇక్కడ అయితే చేప చూడండి ఎంత బాగుందో, 13 కేజీలు అంటండి ఇది. సో నైట్ టైం మేమైతే స్టార్ట్ అయ్యాము. చూడండి, ఆ రెడ్ కలర్ లైట్స్ కనబడుతున్నాయి కదా, అదంతా లైటింగ్ కాదండి, స్ట్రక్ అయిపోయిన వెహికల్స్ అవన్నీ. 2 అవర్స్ నుంచి 3 అవర్స్ పట్టిందండి నైట్ టైము మేము అవతల సైడ్ నుంచి యువతలకి రావడానికి. చాలా ఘోరంగా అయితే ఉందండి ట్రాఫిక్. ఇదైతే నైట్ టైం ఇక్కడ లైటింగ్ పెడుతున్నారు. మన ఫ్లాగ్ కలర్స్ అయితే పెట్టారు, ఆరెంజ్, వైట్, గ్రీన్ కలర్స్. చాలా బాగుంది, నైట్ టైం కూడా చూడడానికి చాలా నీట్గా ఉందండి. చూసారు కదా, సూపర్ ఉంది ఇది వ్యూ. ఎవరైతే శ్రీశైలం డ్యామ్ చూడలేదనుకుంటారో వాళ్ళందరికీ అయితే నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా వీలుంటే మట్టికి కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంది వ్యూ. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.